ఆటో డ్రైవర్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఆటో యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక రక్షణ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా ఆటో యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మంగళపల్లి ప్రసాద్ ఆటో డ్రైవర్లు సంయుక్తంగా మాట్లాడుతూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15న ప్రారంభించబోయే ఎలక్ట్రిక్ ఆటోలకు డ్రైవర్లుగా మమ్మల్ని నియమించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఆటో డ్రైవర్ల కుటుంబానికి సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆటో ఆవిర్భావోత్సవం సందర్భంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుడిమిల రవాణా గారి ఆధ్వర్యంలో ఈరోజు తొర్రూరు రక్షణ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆటో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి మా ఆటో డ్రైవర్లు కార్మికులంతా ఐక్యంగా ఉండి మా హక్కుల కోసం ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకురావడం జరుగుతుంది. దానికి మా ఆర్టీసీ కాకుండా మా ఆటో డ్రైవర్లనే దానికి డ్రైవర్గా నియమించాలని మా డిమాండ్లు. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, దాంట్లో గవర్నమెంట్ జాబర్స్ కూడా ఫ్రీగా వెళ్తున్నారు లేడీస్. దానికి మా ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ ఫ్రీ బస్ పెట్టడం మంచిదే, కానీ దాంట్లో జాబర్స్ కూడా ₹1,00,000 జీతం తీసుకునే మహిళలు కూడా ఫ్రీగా వెళ్ళడం వలన మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి మనము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళను ఫ్రీ బస్సుల నుండి తొలగించాలని, మమ్మల్ని మా ఆటో డ్రైవర్లను ఆదుకొని మాకు జీవనోపాధి కల్పించాలని, ఇప్పుడు రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు ఎలక్ట్రిక్ ఆటోలను మొదలుపెట్టడం జరుగుతుంది. దానికి మా ఆటో డ్రైవర్లనే అర్హత ఉన్న ఆటో డ్రైవర్లనే దానికి డ్రైవర్లుగా కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని, మా భార్య పిల్లలను కనిపెట్టి మాకు జీవనోపాధి కల్పించాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు న్యాయంగా మాకు జీవనోపాధి కల్పించాలని మా ఆటో యూనియన్ తరఫున కోరుతున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ ఆటోలు ఇస్తున్నందున మాకు చాలా సంతోషమే. కానీ లక్షల కొద్దిగా జీతాలు తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీలను వీళ్ళను బస్సులు తీసివేయాలని, అదేవిధంగా మా తోటి డ్రైవర్లను ఆ ఎలక్ట్రానిక్ ఆటోలను డ్రైవర్లుగా నియమించాలని మా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. డ్రైవర్స్లందరికీ ఓనర్లకు డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆటోలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతుండు. దీనివల్ల మనకు ఎంతో తీవ్రమైన నష్టం. ఫ్రీ బస్సు పెట్టి ఎంతో నష్టపడుతున్నాం. ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఎంప్లాయీస్లకే యూస్ అవుతుంది, లక్షల జీతాలు తీసుకునే వాళ్ళకే యూస్ అవుతుంది. ఆటో డ్రైవర్లు నడి రోడ్డు మీద పడిపోయినాం. కావున ముఖ్యమంత్రి గారికి విన్నపం, దయచేసి ఆ ఆటోలకు మా డ్రైవర్లుగా నియమించాలని కోరుకుంటున్నాం. మీరు ప్రవేశపెట్టే మన ఎలక్ట్రానిక్ ఆటోస్ ఏదైతే ఉన్నదో ఆర్టీసీ తరపు నుంచి దానికి మమ్మల్ని పెడితే బాగుంటుందన్న, మా కుటుంబాలను ఆదుకున్న వారు అవుతారన్న. దయచేసి ఇది మనసులో పెట్టుకొని మమ్మల్ని కొద్దిగా మా భక్తి చూపించాలని కోరుకుంటున్నాం. పెట్టే మన ఎలక్ట్రానిక్ ఆటోస్ ఏదైతే ఉన్నదో ఆర్టీసీ తరపు నుంచి దానికి మమ్మల్ని పెడితే బాగుంటుందన్న. డ్రైవర్లుగా మాకు ఒక జీవన ఉపాధి కల్పిస్తే బాగుంటుంది.